అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలను మేము నెరవేరుస్తున్నాం అంటూ కూడా వారు చెబుతున్నారు. మరి ఆ పథకాలను తీసుకున్న వాళ్ళు వీళ్ళు కూడా మేము సంతోషంగా బస్సులలో తిరుగుతున్నాం. అదేవిధంగా మరి రేషన్ తీసుకుంటున్నాం. మరి మిగతా పథకాలు ఇందిరమ్మ ఇండ్లు ఆ పథకాలు కూడా వస్తున్నాయంటూ అభ్యర్థులు చెప్తున్నారు. తీసుకున్న లబ్ధిదారులు. ఇది మేమేమంటున్నామంటే నిజమేనంటారా? ఇప్పుడు ఒకటండి, ఇందులో ఏమన్నా పేటీఎం ఉందంటారా? పేటీఎం అలాదే చెప్పాను కదా, 6 కిలోల బియ్యమైతే 5 కిలోలు సెంట్రల్ ఇస్తున్నది. ఓకే. ఇందిరమ్మ ఇళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము ఇస్తున్నాము. హ్మ్. మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు కదా, మాకు 3 లక్షల ఇల్లు కావాలా, 5 లక్షల ఇల్లు కావాలి, మమ్మల్ని అడుగుతున్నారు. హ్మ్. మేము ఇవ్వాల్సింది ఆవిడికి. ఇంకా పెట్టాడు ఏంది బస్సులు. హ్మ్. ఏముందండి, 10 రూపాయల బస్సు ఇచ్చేసి అలా జీవన విధానాలన్నీ దుర్బలం చేశాడు. ఓకే. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను పడకలేసినాయి. హ్మ్. నేను చెప్తున్నాను కదా, శాసనసభ్యుడు చెప్తున్నాను, హ్మ్. గ్రామీణ ప్రాంతాల్లో ఏం అభివృద్ధిందో చెప్పను. సరే ఒకసారి మన ఆర్మూర్‌కే వెళదామండి. ఆర్మూర్‌గా మరి ఎమ్మెల్యేగా ఆర్మూర్‌లో ఎంత అభివృద్ధి చేశారు మీరు? సూటిగా. నో ఆరుమూరు మీరు ఏంటంటే వచ్చిన ఇప్పుడు దగ్గర నుంచి ఎంత నో డెవలప్‌మెంట్ అయింది? ప్రాబ్లం, మేము చెప్పాల్సింది అదే. ఇప్పుడు ఉదాహరణకు అంటే మన ప్రజలు ఆర్మూర్ ప్రజలు కూడా వినే ప్రయత్నం నో చేస్తారు ఒకసారి. సుమారు 660 కోట్లు ఏమో తీసుకొచ్చినామా, మాకన్నా 6,600 కోట్లు రావాలి. ఓకే. 10,000 11,000 కోట్లు కొడంగల్ కొండపోయిండు. హ్మ్. ఆ శాతంగా చూస్తుంటే లీస్ట్‌గా ఉంది బాగా కదండీ 10%. ఇంకా ఆ 10% నేననున్నాను. హ్మ్. మిగతా కాంగ్రెస్ వాళ్ళు కూడా 5% ఉన్నారు. ఓకే. కాబట్టి ఆ దోపిడీదారు మనసత్వం ఉన్న ముఖ్యమంత్రిని గద్దె దించుదామంటున్నాను. కాంగ్రెస్ వాళ్ళకు కూడా, మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నాడు, కాంగ్రెస్ వాళ్ళని కూడా మోసం చేస్తున్నాడు ఆయన. హ్మ్. 33 జిల్లాలను సమానంగా చూడాల్సిన వ్యక్తి, 119 సమానంగా చూసిన వ్యక్తి, ఒకటే ప్రాంతానికి తరలించకపోవటము, మిగతా ప్రాంతాలను అన్యాయం చేయటము, ఒకప్పుడు అసమానతల వల్లనే ఈ రాష్ట్రం విడిపోయింది. ఇంతకుముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రి, కాబోయే మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హ్మ్. ఆ మాజీ ముఖ్యమంత్రి గారి గురించి చెప్పేవాడు, హ్మ్. గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేటను ఎన్ని సంవత్సరాలు అంటే దోసుకపోతారని. ఇప్పుడు ఈయన చేసేది అదే. రేపు బీజేపీ అధికారంలోకి వస్తే మరి ఇక్కడ సీఎం ఎవరవుతారంటారు తెలంగాణకి? ఇది వ్యక్తుల గురించి ఏర్పడ్డ పార్టీ కాదండి. హ్మ్. కుటుంబాలు ఏదో గాంధీల గురించో, లేకపోతే ఫామ్ హౌస్ పార్టీలు కావు, ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలు కావు. హ్మ్. అంటే ఇది గతంలో రాకేష్ రెడ్డి నేనే సీఎం అవుతానంటూ కూడా గతంలో వ్యాఖ్య చేసినట్టుగా ఒక లీక్. లేదు, నేను హోంమంత్రి అవుతాను అంటున్నాను, హోంమంత్రి అవుతాను. ఓకే. పార్టీ అది కూడా పార్టీ నిర్ణయమే. హ్మ్. పార్టీ అధిష్టానం ఏదైతే ఉంటుందో పార్టీ అధిష్టానం ప్రకారం హ్మ్. నేను చెప్తాను, నాకు హోంమంత్రి కావాలని ఉంది. ఎందుకంటే నేను రెండోసారి ఇప్పుడు 8 మంది మా ఎమ్మెల్యేలు ఉన్నాం, నేను సెకండ్ సారి సీనియర్ అవుతాం, హ్మ్. అవకాశాలు ఉంటాయి. హ్మ్. కాదు నీకు మంత్రి పదవి అవసరం లేదు, నువ్వు కాశ్మీర్లో పోయి పని చేయమంటే కాశ్మీర్లో పోయి పని చేస్తాను, పార్టీకి పని చేయమంటే పార్టీకి పని చేస్తాను. హ్మ్. హోంమంత్రి కావాలనుకుంటున్నాను, అవుతానని నమ్మకం ఉంది, హ్మ్. అవి ప్రజలకు మంచి సేవ చేయాలని ఉంది, చేస్తాను. ఎమ్మెల్యే కన్నా ఇంకా అధికార పార్టీలో ఒక హోంమంత్రికి అయితే శాంతి భద్రతలు కట్టుదిట్టం చేయొచ్చు, ఏదైతే ఆడపిల్లల మీద అత్యాచారాన్ని ఆపచ్చు, ఈ డ్రగ్స్ని కంట్రోల్ చేయొచ్చు, హ్మ్. లేదు ఈ మతం ముసుగులో ఓల్డ్ సిటీ జరిగిన దారుణాలను అరికట్టచ్చు, హ్మ్. ఓవైసీ బ్రదర్స్ ఆగడాలని. హ్మ్. అక్కడక్కడ హిందువుల మీద మైనారిటీ ఉన్నా కానీ ముస్లిమ్స్ మెజారిటీ వాళ్ళ ప్రజల మీద ఇబ్బందులు గురి అంటే చేస్తున్న ఇక్కడ ఒక సమస్యలు సెన్సిటివ్ అండి. ఇప్పుడు సెన్సిటివ్ క్వెషన్ అడుగుదాం. ఇప్పుడు మరి ముస్లింల మీద మీరు వ్యాఖ్య చేస్తున్నారా? లేదా ముస్లిం వ్యక్తుల మీద వ్యాఖ్య చేస్తున్నారా? ద్వేషణ ముస్లిమ్స్ పడుతున్నారా? ఒకటే, హ్మ్. ముస్లిమ్స్ దే ఆర్ లెట్ ఫస్ట్ us బి ఇండియన్స్. సెన్సిటివ్. యెస్. ఇండియన్స్ వాళ్ళు ఇండియన్స్‌కి ఎందుకు చూడలేకపోతున్నారు? మేము చూస్తున్నాం, వాళ్ళు చూడలేకపోతున్నారు. అందుకోసమే వీధులలోకి వచ్చి ఎక్కడో ఇరాన్ ధర్నాలు చేస్తున్నారు. హ్మ్. దే ఆర్ ఫస్ట్ భారతీయులని మేము అంటున్నాం, హ్మ్. కాము మేము అని వాళ్ళు అంటున్నారు. హ్మ్. మాకు మతం ముఖ్యం అంటున్నారు. హ్మ్. అలా లేదు, ఈ దేశంలో ఫస్ట్ ఎవరున్నా కానీ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే అని మేము అంటున్నాం. హ్మ్. ముస్లిమ్స్ అందరు చెడ్డవాళ్ళు కాదండి. ఓకే. ఒక 10% ఉన్న ముస్లింలతోనే సమస్య. ఓకే. 90% వాళ్ళ జీవితాలు వాళ్ళు శాంతియుతంగా బతుకుతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఈ 10%తో వచ్చి వాళ్ళ చెవులలో విషం పోతున్నారు, ఎట్లయితే అక్బరుద్దీన్ అసౌద్దీన్. హ్మ్. దాన్ని ఎదుర్కొంటాం. హ్మ్. ఇప్పుడు అక్బరుద్దీన్ లాంటి పౌరుష మాటలు ఇంకెన్ని రోజులు ఎందుకు మాట్లాడతావు? అసలు ఎవడివి నువ్వు మమ్మల్ని అన్నతందుకు? రెడ్ అయినా రావైనా మేము ఎప్పుడు రాలేదు నీ దగ్గరికి. మీ దగ్గరికి ఎవరు వచ్చినా మా దగ్గరికి రావాల్సిందంటారు, మీ దగ్గరికి ఎప్పుడు రాలేదే. అంటే మీకు అవకాశం రాలేదులెండి. పోయినసారి అధికారంలో ఉన్నప్పుడు మేము వ్యక్తులుగా అంటున్నాం. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మద్దతు పలికారు, మద్దతు తీసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మద్దతు పలికారు, మద్దతు తీసుకున్నారు. ఇక మీరింకా అధికారంలోకి రాలేదు కాబట్టి మీకు ఇంకా టచ్‌లో రాలేదు. టచ్ ఈజ్ డిఫరెంట్. కాదంటారా? వ్యక్తులను అవమానించడం వద్దంటున్నాను. ఓకే. ఆ! ఈ రాజకీయ సిద్ధాంతాలను నువ్వు చెప్పుకో అక్బరుద్దీన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళేం కొత్త వాళ్ళు కాదు రాజకీయాలలో. ఓకే. పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ. హ్మ్. మోడీ యోగి మట్ మే జాయేగా, మోడీ హిమాలయ మే జాయేగా, ఆప్కు కౌన్ బచాయేగా. హ్మ్. అంటే ఏం అర్థం అండి అది? 120 కోట్లున్న హిందువులు అట్లా మాట్లాడితే అంటే ఏమనుకుంటారు వీళ్ళు? హ్మ్. అంత తలకెక్కిందా? మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి కావాలి ఎట్లా మీకు? ఆ మాట కరెక్టేనా? యోగి మట్టికి వెళ్తాడు, మోడీ హిమాలయకి వెళ్తాడు, మిమ్మల్ని ఎవరు కాపాడతారంటే 1200 సంవత్సరాలు వెళ్ళిన ఒక్కొక్క వంశం, చోళ వంశము, పాండ్యన్సు, మౌర్య వంశము, ఇరాన్ నుంచి పడితే ఇక్కడ దాకా వెళ్ళినాము. మా వంశం, మా రక్తం ప్యూరిటీ ఆఫ్ బ్లడ్, ఇది హిందూ రక్తము. హ్మ్.
మీరు కూడా మా దాంట్లో భయపడిపోయిన వాళ్ళు, మీరు అక్బరుద్దీన్ అసౌద్దీన్, మీ తాతలు కూడా హిందువులే, వాళ్ళు పిరికి వాళ్ళే మతం మారిపోయినరు. మీ తాతలు హిందువులు అంటే వాళ్ళు ఒప్పుకుంటారంటారా? వాళ్ళ డిఎన్ఏ రేపు తీసుకుని వాళ్ళని వెళ్ళమని, రేపు డిఎన్ఏ మా ఇద్దరు డిఎన్ఏ తీసుకెళ్ళు, ఓకే. వాళ్ళ డిఎన్ఏ మా డిఎన్ఏ వాళ్ళ డిఎన్ఏ తీసుకెళ్ళండి. ఎవరు లేరు ఇండియాలో, ముస్లిమ్స్ లేరు. రియల్ ముస్లిమ్స్ అంతా గల్ఫ్ అక్కడ ఉన్నారు. ఓకే. మధ్యప్రాచ్యంలో ఎక్కడైతే సౌదీ కావచ్చు, అక్కడ కావచ్చు, మహమ్మద్ ప్రవక్త అక్కడ ఏదైతే ఇస్లాం స్థాపించడం కావచ్చు, అవన్నీ వాళ్ళ అక్కడ ఉన్నది. ఇక్కడ అంతా కన్వర్టెడ్ ముస్లిమ్స్, వాళ్ళంతా మా వాళ్ళు, మా పూర్వీకులు వాళ్ళు. కాబట్టి మేమంటే ఒక సబ్జెక్ట్ పక్కన పెడితే మమ్మల్ని అవమానించినట్టు మాట్లాడద్దు. అంటే ఇంట్లో వాళ్ళు పెట్టారు కంట్లో పుల్ల అన్నట్లు, మరి అక్కడ ఖమేనీ చనిపోయాడు అన్న విషయాన్ని మరి పాత బస్తీలో సెలబ్రేట్ చేసుకున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. నిజమేనంటారు అది? నో, మీ దృష్టికి వచ్చిందా? సెలబ్రేట్ అనేది ఒకటి, ఫస్ట్ ప్రపంచంలో యుద్ధం ఎప్పుడే కానీ వినాశనం కోరుతుంది. ఖమేనీ చనిపోయాడు అనేది అదొక మన దేశం కాని సమస్య, అది ఇరాన్ సమస్య. ఓకే, ఏదైనా సరే, ఉక్రెయిన్ అయినా, ఇరాన్ అయినా, ఇజ్రాయెల్ అయినా, మనకు ప్రపంచంలో కూడా శాంతిని కోరుకునే దేశం, శాంతి కాముక దేశం ఇది. బుద్ధుడు పుట్టిన నేల ఇది, సమస్త లోకం సుఖినోభవంతన నేల. కాబట్టి మేము ఎప్పుడైనా సరే బాధాకరమేది, భారత ప్రధానమంత్రి గారు స్పందించారు, చెప్పారు, అన్ని దేశాలకు ఫోన్ చేసిండు, సంయమనం పాటించాలని చెప్పిండు. దానివల్ల ఓకే, మీకు ఏదైనా బాధ ఉంటే మాకు కూడా బాధ ఉంటుంది, మీకు బాధ. కానీ ఆ బాధని ఈ రకంగా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు జరపాలంటే నేను అన్నాను, దానికి బదులు ఇరాన్కి వెళ్తే అయిపోతుంది కదా అని నేను అంటున్నాను. ఇప్పుడు ఈ దేశ సైనికులు చనిపోయినప్పుడు బయటికి రారు, ఈ దేశం మీద దాడి జరిగినప్పుడు బయటికి రారు, ఓల్డ్ సిట్లా. తప్పు కాదు ఇది. ఈ దేశం తిండి తింటూ, ఈ దేశంలో పుట్టి, ఈ దేశం గాలి, ఈ దేశం నేల, ఈ దేశం అన్నీ అనుభవించుకుంటూ కరెక్ట్ కాదు కదా. అది ఉండాలి, నిరసన బాధాకరం, అది మాకు కూడా ఉంటుంది. కొమైనైనా ఇంకెవరైనా, ఉక్రెయిన్లదైన సైనికుడైనా, రష్యాలదైన సైనికుడు బాధ. ఒక వ్యక్తి మనిషిగా ఎందుకు చూడలేకపోతున్నాం మనం? ఒక మనిషి అనకుండా ఒక ఖమేనియన్, లేకపోతే ఒక ఇజ్రాయెలియన్, లేకపోతే ఒక రష్యా, రకరకాల పేర్లతో మనం ఇట్లా పిలుస్తున్నాం కదా. ప్రపంచంలో చూసిందే మనం అన్నట్టు ఎవరు అనలేదు. సమస్త లోక సుఖినోభవంత్ అనేది ఏ దేశంలో రాసలేదు. మన పూర్వీకులు, మన గ్రంథాలలో, మన వేదాలలో ఉన్నది. ప్రపంచానంతా సమస్త లోక అంటే లాస్ట్ పశువులని, జంతువులని అన్నింటిని కూడా సమానంగా చూడు. మన జాతి ధర్మం ఒకటే ఒకటి, సనాతన ధర్మం, అది హిందూ ధర్మం మాత్రమే ఉన్నది ప్రపంచంలో. మేము అంటున్నాం ఏంటంటే, ఎక్కడ ఇప్పుడు దానివల్ల ఏంది, ప్రశాంతంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉండండి, మంచి ఈద్ చేసుకోండి, రంజాన్ చేసుకోండి. అక్కడ నమాజ్ కూడా చదివిస్తలేరు. నిన్ననే కువైట్ ప్రభుత్వము మసీదులకి వెళ్ళి బయటికి రావద్దు అంటున్నది, ఖత్తర్ ఏమో లోపల చదువుకోమంటుంది, దుబాయ్ ఏమో బయటికి రావద్దు అంటుంది. అల్లా కల్లోలం అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రశాంతంగా రంజాన్ పండగ చేసుకోండి, మంచి ఉపవాస దినాలు మంచి మందండి, ఏమైనా పండగలు చేసుకోండి, ఊరేగింపులు చేసుకోండి, షాపింగ్లు చేసుకోండి. ఇంత గౌరవప్రదమైన, ఇంత ఉన్నతమైన దేశాన్ని మీద విషం కక్కటం కరెక్ట్ కాదంట.